నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ క్లోజప్. పాపం పండింది, శిక్ష పడింది. యూపీలో గ్యాంగ్స్టర్ ఆట ముగిసింది. ఎన్కౌంటర్లో రౌడీ షీటర్ వికాస్ దుబే హతమయ్యాడు. రియల్ దందాలో కోట్లకు రుచి మరిగిన దుబే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో రాజకీయ నేతలు మరెందరో పోలీసుల అధికారులతో దోస్తీ చేశాడు. అన్నీ తానై నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడు. అంతలోనే నేల కొరిగాడు. పోలీసుల చేతుల్లోనే హతమయ్యాడు. వికాస్ దుబే డైరీపై ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. ఆట ముగిసింది. నేర సామ్రాజ్యం నేలమట్టమైంది. 30 ఏళ్ల ఖాకీ కద్దరు వంటతో రాజ్యమేలిన గ్యాంగ్స్టర్ ఖేల్ ఖతమైంది. దుబే కేసులో నమ్మలేని నిజాలు వెలుగులోకొస్తున్నాయి. యూపీలో రాజకీయ నేతలు పోలీస్ బాస్లకు కొత్త ఫీవర్ పట్టుకుంది. అదే గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఫీవర్. గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఖేల్ ఖతం. యూపీ రౌడీ షీటర్ దుబే పాపం పండింది. ఏ పోలీసులనైతే ఆయన చంపాడో ఆ పోలీసుల చేతుల్లోనే హతమయ్యాడు. విధి నిర్వహణలో ఉన్న ఖాకీలను పొట్టన పెట్టుకున్న దుబే ఎన్కౌంటర్ అయ్యాడు. పోలీసులను పొట్టన పెట్టుకున్న తరువాత యూపీ నుంచి మధ్యప్రదేశ్ కు పారిపోయాడు వికాస్ దుబే. దీంతో ఉజ్జయిని మహంకాళి ఆలయం సమీపంలో ఆయన్ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబేతో పాటు మరో 2 అరెస్ట్ చేశారు. అనంతరం మధ్యప్రదేశ్ పోలీసులు వికాస్ దుబేను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అప్పగించారు. ఉజ్జయిని నుంచి రోడ్డు మార్గంలో సివిలీకి తరలిస్తూ ఉండగా కాన్పూర్ సమీపంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాహనం బోల్తా పడింది. అదే అదనుగా తీసుకున్న దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో గ్యాంగ్స్టర్ వికాస్ దుబే గాయపడ్డాడు. క్షతగాత్రుడైన ఆయన్ను కాన్పూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే దుబే మరణించాడని పోలీసులు తెలిపారు. जो विकास दुबे आ रहा था उसमें एसटीएफ की गाड़ी पलट गई और पलटने के बाद से उसके बाद से उसने पुलिस की वेपन छीनने की कोशिश की, भागा. उस दौरान पुलिस ने भी रिटेलिएटरी फायर किया है और उसमें घायल हुआ, जो बाद में हॉस्पिटल में ले जाया गया और वहाँ उसको डेड घोषित किया गया है. కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్లో తుపాకుల మోత మోగుతోంది. వరుసగా 3 రోజులుగా ఎన్కౌంటర్లు జరిగాయి. 2 రోజుల క్రితం వికాస్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా గురువారం మరో 2 ఎన్కౌంటర్ చేశారు. చనిపోయిన వారిలో వికాస్ అనుచరులు బహువా దుబే, ప్రభాత్ మిశ్రా ఉన్నారు. వికాస్ దుబే మరణ వార్తతో ఆయన స్వస్థలం బిక్రూ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ అరాచకాలకు ఇప్పటికి తెరపడిందని సంబరపడుతున్నారు. తమకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన నేరగాడు పోలీసుల చేతిలో మరణించాడని తెలుసుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వికాస్ దుబే ఓ నేర సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఖాకీ కేటుగాళ్లతో పాటు ఖద్దరు లీడర్లతో దోస్తీ చేసి ఆడిందే ఆటగా పాడిందే పాటగా రెచ్చిపోయాడు. కేసులు సహా 60 క్రిమినల్ కేసుల్లో వికాస్ దుబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 20 ఏళ్ల కిందట పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యేను హత్య చేశాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆ కేసు నుంచి గ్యాంగ్స్టర్ బయటపడ్డాడు. మేం కూడా చేయని వైద్యం లేదు. చివరిగా ఐశ్వర్యకి వెళ్ళాం. ఇప్పుడు చూడు మా చేతుల్లోనూ ఒక బిడ్డ. ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్. ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ రోజు ప్రపంచమంతటా చూడండి. ఆరోగ్య తెలంగాణలో అనారోగ్యం, పేదలకు అందని ద్రాక్షగానే వైద్యం. ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, పనిచేయని ప్రభుత్వ పథకాలు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ లేదంటాడు. అసలు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని, వైట్ రేషన్ కార్డు తీసుకొని పోతేనే బయటికి వెళ్ళగొట్టున్నారు. పట్టించుకోని ప్రభుత్వాసుపత్రులు, కరుణ చూపని ప్రైవేట్ హాస్పిటల్.
ఆరోగ్యశ్రీ పట్టించుకుంటలేరు. దాంతో వాళ్ళు ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ ఉందంటే ఉల్టా రివర్స్ పంపించేస్తున్నారు. దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. హెల్త్ కార్డు ఉన్నా ఫలితం శూన్యం, డబ్బుంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్. టెంపరేచర్ ఉందని చెప్పి వెంటనే మాత్రం కాదు, మీ దగ్గర హెల్త్ కార్డ్స్ ఉన్నా ఇంకా ఎలాంటి కార్డ్స్ ఉన్నా మేము చేసుకోమని చెప్పి ఆ పేషెంట్ను అక్కడి నుంచి రిటర్న్ చేయడం జరిగింది. సర్కార్ సుస్థి, కార్పొరేట్ జబర్దస్తి. పలకరించిన తొలకరి, పరవశించిన భూమాత, రైతన్నల్లో చిగురించిన ఆశలు, ఊపందుకున్న సాగు పనులు. ఖరీఫ్ కాలంలో నకిలీ విత్తన బెడద, పోలీసుల దాడుల్లో లక్షల ప్యాకెట్లు సీజ్. బి అలర్ట్. కరుడుగట్టిన నేరగాడు 3 దశాబ్దాల పాటు యథేచ్ఛగా నేర కార్యకలాపాలు కొనసాగించాడు. హత్యలు, సెటిల్మెంట్లు, కిడ్నాపులు, బెదిరింపులు ఇలా ఏం చేసినా అతన్ని అడిగేవారే లేరు, పట్టుకునే పోలీసే లేడు. ఓ వ్యక్తి అంత ఈజీగా తనదైన నేర సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించుకోగలిగాడు? ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యేను చంపినా ఎందుకు శిక్ష పడలేదు? ఇంతకీ దూబే నేర చరిత్ర ఏంటి? ఆ గ్యాంగ్స్టర్ను పెంచి పోషించిందెవరు? వికాస్ దూబే కరడుగట్టిన నేరస్తుడు. 60 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఎట్టకేలకు పోలీసుల చేతిలోనే హతమయ్యాడు. ఇంతవరకు బాగానే ఉన్న అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. వారం రోజుల క్రితం పోలీసుల్ని చంపడం, అప్పట్నుంచి తప్పించుకు తిరగటం, అనూహ్యంగా యూపీ నుంచి ఎంపీలో ప్రత్యక్షమవ్వడం, తీరా విచారణ కోసం వెళుతున్న సమయంలో ఎన్కౌంటర్ కావడం పట్ల అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నతనం నుంచే వికాస్ దుబే నేర చరిత్ర కలిగి ఉన్నాడు. కాన్పూర్ రూరల్ జిల్లా బిక్రు నివాసి అయిన వికాస్ తనకంటూ ప్రత్యేక అనుచర వర్గాన్ని తయారు చేసుకున్నాడు. తన గ్యాంగ్తో కలిసి భూ ఆక్రమణలు, కిడ్నాప్లు, హత్యలు వంటి అనేక నేర కార్యకలాపాలకు పాల్పడేవాడు. దీంతో 1990లో తొలిసారిగా అతడిపై ఓ హత్యా నేరం కింద కేసు నమోదైంది. కానీ అంగబలం, అర్ధబలం ఉపయోగించి బయటకొచ్చాడు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయి అనతి కాలంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడిగా మారాడు. గ్యాంగ్స్టర్ గా మారేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వికాస్ దుబే ఉపయోగించుకున్నాడు. పోలీసులకు కోవట్టుగా మారిపోయాడు. రాజకీయ నేతలకు బినామీగా కొద్ది రోజులు చలామణి అయ్యాడు. జెండాలు, ఎజెండాలతో సంబంధం లేకుండానే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ పార్టీల నేతలతో పరిచయం పెంచుకున్నాడు. 1995లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరి తన దగ్గర ఉన్న డబ్బును ఉపయోగించి ఎన్నికల్లో పోటీ చేశాడు. అతడి భార్య రీచా దుబే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించింది. వికాస్ దుబే అరాచకాలకు అడ్డు అదుపు లేదు. సెటిల్మెంట్లు, భూదందాలు, బెదిరింపులు కాన్పూర్లో నిత్యకృత్యంగా ఉండేవి. పోలీసులను కూడా బెదిరించాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుబే అక్రమ సంపాదనకు రాజకీయ బలం కూడా తోడు కావడంతో గ్యాంగ్స్టర్ గా మారిపోయాడు. తనకు ఎదురు తిరిగిన వారు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా చంపేందుకు కూడా వెనుకాడేవాడు కాదు. 2001లో బీజేపీ ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్లోనే వికాస్ దుబే కాల్చేశాడు. నాడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే సంతోష్ శుక్లా అనే నేతను పొట్టన పెట్టుకున్నాడు. ఆ కేసులో అరెస్టై జైల్లో ఉంటూనే మరో 2 హత్య చేయించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సంతోష్ శుక్లాను చంపిన కేసులో పోలీసులు ఎవరు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రాకపోవడంతో వికాస్ దుబే నిర్దోషిగా బయటకొచ్చాడు. ఒకవైపు ఖాకీ, మరోవైపు ఖద్దరు సపోర్టుతో వికాస్ దుబే రెచ్చిపోయాడు. 2017 మార్చిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్ల అంతు చూస్తానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా వికాస్ పలు కేసుల్లో అరెస్టైన వెంటనే బెయిల్పై తిరిగొచ్చాడు. దర్జాగా, యథేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. దీంతో ఆయనకు పొలిటికల్ లీడర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల క్రితం ఓ వ్యాపారి నుంచి దోచుకున్న మొత్తాన్ని తిరిగి అతనికి ఇచ్చేయాలని అడిగేందుకు ఓ పోలీసు బృందం బిక్రూ గ్రామంలో ఉన్న వికాస్ దగ్గరికి వెళితే అతడి గ్యాంగ్ వారిని కొట్టి పంపించేసింది. ఆ తర్వాత మరికొంతమంది పోలీసుల్ని పంపితే వారు కూడా ఏం చెయ్యలేక వెనుదిరగాల్సి వచ్చింది.
దీంతో 50 మంది పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా ఓ డీఎస్పీ సహా 3 ఎస్ఐలు మరో 4 కానిస్టేబుళ్లపై వికాస్ గ్యాంగ్ కాల్పులకు తెగబడి వారిని చిత్రహింసలకు గురిచేసి బలి తీసుకుంది. దీంతో యోగి సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎలాగైనా వికాస్ ను పట్టుకునేందుకు పోలీస్ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇలా ఓ గ్యాంగ్స్టర్ చేతిలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రి వెల్లడించిన విషయాలు పోలీసులకు వికాస్ కు మధ్య ఉన్న సంబంధాలను తేటతెల్లం చేశాయి. పోలీసులు అందించిన సమాచారంతోనే అతడు అప్రమత్తమై తనపై దాడికి వచ్చిన వారిని కాల్చి చంపినట్టు తెలిసింది. వికాస్ పోలీసుల కళ్లుగప్పి వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయడం, ఆ తరువాత ప్రఖ్యాత ఆలయంలో స్వేచ్ఛగా సంచరించడం, పోలీసుల చేతికి చిక్కి కూడా మరలా పారిపోయేందుకు ప్రయత్నించడం పలు సందేహాలకు తావిస్తున్నాయి. ఒకవేళ వికాస్ విచారణలో పోలీసులు రాజకీయ నాయకులతో తన సంబంధాల గురించి గుట్టు విప్పుతాడనే భయంతో ఉన్నత స్థాయి వర్గాలే అతన్ని ఎన్కౌంటర్ చేయించాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చనిపోయిన వ్యక్తి మంచోడా చెడ్డోడా అనే విషయాన్ని పక్కన పెడితే ఎన్కౌంటర్ జరిగిన తీరు, పోలీసులు చెప్పిన కథనాలు అనేక కొత్త ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. తమ స్వార్థం కోసం వికాస్ దుబేను పెంచి పోషించిన పోలీసులు, రాజకీయ నాయకులే ఇప్పుడు బూటకపు ఎన్కౌంటర్లు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వికాస్ దుబే కోర్టులో లొంగిపోయేందుకు ప్రయత్నించాడని, అదేవిధంగా ఓ టీవీ ఛానల్ లైవ్ లో తన ఆచూకీ గురించి తానే తెలియజేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వికాస్ దుబేతో పాటు ఆయన అనుచరులను బూటకపు ఎన్కౌంటర్లో మట్టుబెట్టారని సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ కూడా దాఖలైంది. క్లోజప్ లో మరో షాట్. హే, మేం కూడా చేయని వైద్యం లేదు. చివరిగా ఐశ్వర్యకి వెళ్ళాం. ఇప్పుడు చూడు, మా చేతుల్లోనూ ఒక బిడ్డ. ఇక మాకంటూ ఒక బిడ్డ, వేలాది తల్లులకు ఒడి నింపిన ఐశ్వర్య, పిల్లలు లేని కొరత తీర్చే పెన్నిదయ. ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ రోజు ప్రపంచమంతటా చూడండి. ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్. హెల్త్ కార్డుకు రెడ్ సిగ్నల్, హెల్త్ ఇన్సూరెన్స్ కు గ్రీన్ సిగ్నల్. అటకెక్కిన ఆరోగ్యశ్రీ సేవలు, బలిపీఠంపై ప్రజల ప్రాణాలు. टेस्ट भी नहीं कर रहे आप, आपको टेस्ट करो बोल के हर चीज आप वो भी नहीं कर रहे, आप कुछ भी नहीं कर रहे आप. చేతులెత్తేసిన అధికారులు, మొద్దు నిద్రలో పాలకులు. ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద వైద్య సిబ్బంది కావచ్చు, దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు. రోగం వస్తే అంతే సంగతులా? ఎందుకు ఈ నిర్లక్ష్యం? ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కోవిడ్ కేసులకు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలని ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఈ ప్యాకేజీలను తొలగించి ఆరోగ్యశ్రీ వర్తించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైద్యమో పాలక. అన్నదాతకు శాపంగా నకిలీ విత్తనాలు, ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న మాఫియా, ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం. పీడీ యాక్ట్ కేసు పెడుతున్న బేఖాతరు. రైతన్నలారా జరా భద్రం. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. పారా హుషార్. ఆరోగ్య తెలంగాణలో అనారోగ్యం, పేదలకు అందని ద్రాక్షగానే వైద్యం. ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, పనిచేయని ప్రభుత్వ పథకాలు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ లేదంటారు. అసలు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని, వైట్ రేషన్ కార్డు తీసుకొని పోతేనే బయటకు వెళ్ళగొడుతున్నారు. పట్టించుకోని ప్రభుత్వాసుపత్రులు, కరుణ చూపని ప్రైవేట్ హాస్పిటల్.
ఆరోగ్యశ్రీ పట్టించుకుంటలేరు. దాంతోపాటు ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ ఉందంటే ఉల్టా రివర్స్ పంపించేస్తున్నారు. దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. హెల్త్ కార్డు ఉన్నా ఫలితం శూన్యం, డబ్బుంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్. టెంపరేచర్ ఉందని చెప్పి వెంటనే మాత్రం కాదు, మీ దగ్గర హెల్త్ కార్డ్స్ ఉన్నా ఇంకా ఎలాంటి కార్డ్స్ ఉన్నా మేము చేర్చుకోమని చెప్పి ఆ పేషెంట్ను అక్కడి నుంచి రిటర్న్ చేయడం జరిగింది. సర్కార్ సుస్తి, కార్పొరేట్ జబర్దస్తి. గ్యాంగ్ లో ఎవరు కీ రోల్ పోషించారు? సెటిల్మెంట్లు, పైసల వసూళ్లు ఎవరు చేసేవారు? డైరెక్ట్ గా దూబే ఎవరిని కలవడా? ఆయన వెనకున్న లీడర్లు ఎవరు? ఆయనకు అండగా ఉన్న పోలీసులెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాధానం లేకుండానే ముగిసిపోయాయి. వికాస్ దూబే చచ్చాడని సంబరపడాలో, చంపేశారని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ యూపీలో పొలిటికల్ సునామీ సృష్టిస్తోంది. దూబేను కావాలని చంపేశారా? నిజాలను సమాధి చేశారా? ఎన్కౌంటర్ నిజమా, బూటకమా? అసలు గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇవే ప్రశ్నలు యూపీలో హీట్ ఎక్కిస్తున్నాయి. వికాస్ దుబే ఎన్కౌంటర్ పై రాజకీయ దుమారం రేగుతోంది. వికాస్ ఎన్కౌంటర్ పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్వాదీ పార్టీ సహా పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగానే పోలీసుల నుంచి పారిపోవాలని భావిస్తే ఉజ్జయినిలో లొంగిపోయేవాడే కాదని దుబే సన్నిహితులు అంటున్నారు. గ్యాంగ్స్టర్ తో పోలీసులు, రాజకీయ నేతలకు సంబంధాలున్నాయని, ఆ నిజాలు బయటపడతాయనే భయంతోనే ఎన్కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు. వికాస్ దూబేతో పాటు నిజాలను సమాధి చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్ చేశారని మండిపడుతున్నారు. వికాస్ దుబే ఎన్కౌంటర్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్తుడు చనిపోయాడు, మరి అతడికి అండగా ఉన్నవారి సంగతేంటి అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. पूरा प्रदेश इस बात को जानता है कि इनका संरक्षण राजनीतिक सोर्सेस से होता है, इनका संरक्षण जो सत्ता में है उनसे होता है. सब देख रहे हैं और सब जान रहे हैं. तो अब विकास दुबे के एनकाउंटर के बाद जो 8 पुलिसकर्मी शहीद हुए हैं, उनके परिजनों को हम किस तरह से भरोसा दिला सकते हैं कि उनको न्याय मिल रहा है, कि उनकी शहादत व्यर्थ नहीं हुई. कांग्रेस पार्टी की ये मांग है कि सुप्रीम कोर्ट के सिटिंग जज, एक मौजूदा जज द्वारा एक न्यायिक जांच हो, जो पूरे कानपुर कांड का पूरी तरह से उसमें जांच करके जो असलियत है वो जनता के सामने रखे. వికాస్ ను ఎన్కౌంటర్ చేస్తారని చాలా మంది ముందే ఊహించారు. వికాస్ దుబే పారిపోవాలని భావిస్తే ఉజ్జయినిలో ఎందుకు లొంగిపోతాడు? క్రిమినల్ తో సంబంధాలున్న అధికార శక్తులు రహస్యాలేవి? ఆయన 10 రోజులుగా మాట్లాడిన కాల్ డేటా వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. उज्जैन के महाकाल के मंदिर में गिरफ्तारी दे दी और आज विकास दुबे को पुलिस के एनकाउंटर में, यूपी पुलिस के एनकाउंटर में मारे जाने की खबर सामने आई है. क्या यह सही है कि पहले मीडिया को एक्सीडेंट बताया गया और फिर अस्पताल में जाकर गोली चलने और गोलाबारी की पुष्टि की गई? क्या यह सही है कि मौके पर बारिश की वजह से कीचड़ था, तो जब भागते हुए वे एनकाउंटर में मारे गए विकास दुबे के शव को अस्पताल लेकर आया गया, तो जो मीडिया ने दिखाया उसके शव पर और कपड़ों पर मिट्टी और कीचड़ का कोई नामो निशान क्यों नहीं था? మేమేదైతే అనుమానిస్తున్నామో అదే ఇప్పుడు జరిగింది. వికాస్ దుబేతో సంబంధం ఉన్న పోలీసులు, అధికారులు, రాజకీయ నేతల వివరాలు ఇక ఎప్పటికీ బయట పడవు అంటూ డిగ్గీ రాజా తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. యూపీ సర్కార్ తీరుపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కారు బోల్తా పడలేదు, రహస్యాలను పల్టీ కొట్టించి ప్రభుత్వం బతికిపోయిందంటూ అఖిలేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దుబే మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆమె కోరారు.
సమగ్ర దర్యాప్తుతోనే పోలీసులు, నేరస్తులు, రాజకీయ నేతలు కుమ్మక్కైన తీరు బయటకొస్తుందని, దోషులకు శిక్ష పడుతుందని మాయావతి తెలిపారు. మొత్తానికి ఓ క్రిమినల్ ఎన్కౌంటర్ పొలిటికల్ గా సునామీ సృష్టిస్తోంది. దూబే కేసును ఇలా ముగించడం కరెక్ట్ కాదంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఎన్నికల్లో అతడి సాయం తీసుకున్న రాజకీయ నాయకుల మాటేంటి? వికాస్ దూబే లాంటి ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్లోనే ఒకరిని చంపి బయటకు వెళ్లగలిగాడంటే దానికి కారణం ఎవరు? దూబే బతికుంటే కనీసం కొంతమంది వైట్ కాలర్ నేరస్తుల గురించైనా తెలిసేదంటున్నారు. దందాలు, సెటిల్మెంట్లు, మర్డర్లు, కిడ్నాప్లు ఇలా వికాస్ దూబే చెయ్యని దందా అంటూ లేదు. 3 దశాబ్దాల పాటు సామాన్యుడి మొదలు సంపన్నుల వరకు ఎవ్వర్ని వదలలేదు. తన అరాచకాలతో 100 కోట్లు సంపాదించాడు. ఇంతకీ తన వద్ద ఉన్న డబ్బంతా దూబే ఎక్కడ దాచాడు? గ్యాంగ్స్టర్ దగ్గర ఉన్న డబ్బెంత? మూడు దశాబ్దాల పాటు యూపీతో పాటు ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నేర సామ్రాజ్యాన్ని నడిపించాడు వికాస్ దూబే. బెదిరింపులు, సెటిల్మెంట్లతో 100 కోట్లు కూడబెట్టాడు. గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్ తరువాత అతడి ఆస్తులపై పోలీసులు దృష్టి సారించారు. వికాస్ దూబే హతమయ్యాడు. దీంతో అతని ఆస్తులపై చర్చ మొదలైంది. అతి తక్కువ సమయంలోనే దూబే కోట్లకు పడగలెత్తాడు. కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యల తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించాడు. ఆయన ఆస్తుల్ని చూసి ఉత్తరప్రదేశ్ పోలీసులే నివ్వెరపోయారు. యూపీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం వికాస్ దూబేకు 12 ఇళ్లతో పాటు పలుచోట్ల 21 స్థలాలున్నాయి. కాన్పూర్లోని పాంకీ ప్రాంతంలో ఓ డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది. దీని విలువ 2 కోట్లుంటుందని అంచనా. వికాస్ దూబే అనుచరుడికి 80 ఫీట్స్ రోడ్లో ఏరియాలో ఆర్యన్ నగర్లో 28 కోట్ల విలువైన ఆస్తి ఉంది. మరో 2 సర్కిళ్లలో 20 కోట్ల విలువైన 6 ప్రాపర్టీలున్నాయి. వికాస్ దూబే ఆయన ప్రధాన అనుచరులకు దుబాయ్తో పాటు పలు ఇతర దేశాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులున్నాయని తెలుస్తోంది. లక్నోలో 8 నెలల క్రితం 5 కోట్ల విలువైన భవనాన్ని కొన్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. బ్యాంకాక్లోని ఓ హోటల్లోనూ పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్టర్ ఆస్తులపై ఈడీ, ఐటీ శాఖలు దృష్టి సారించాయి. యూపీ పోలీసులు నమోదు చేసిన కేసుపై పీఎంఎల్ఏ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేరింది. ఇప్పటికే ఈడీ అధికారులు కాన్పూర్లో కొందరు పోలీసు ఉన్నతాధికారులను కలిసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సంపాదించిన లెక్కకు మించిన డబ్బు ఎక్కడ దాచారన్న విషయంపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అతడి దగ్గరున్న డబ్బుకు సంబంధించి మాత్రం ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పటికైతే నయీం లాగే వికాస్ దుబే ఆస్తుల అంశం ఓ మిస్టరీయే. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న చందంగా మారింది వికాస్ దుబే ఎన్కౌంటర్. బడా లీడర్ల పేర్లు బయటకు రాకుండా అతన్ని చంపేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యోగి సర్కార్ తీరుపై ప్రజా సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దూబే కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తేనే నిగ్గులాంటి నిజాలు బయటపడతాయంటున్నారు. ఏదేమైనా యూపీలో వికాస్ దుబే ఎన్కౌంటర్ తెలంగాణలో నయీం ఎన్కౌంటర్ లాంటిదే. ఆ కేసు ఇప్పటికీ మిస్టరీనే. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ క్లోజప్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.